లోని నారాయణ స్కూల్ ఎదుట ఏఎస్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించిన విద్యార్థి సంఘాల నేతలు అక్రమ వసూళ్లపై యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. నారాయణ స్కూల్ యాజమాన్యం అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు స్కూల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలకు సర్ది చెప్పారు. స్థానిక నారాయణ విద్యా సంస్థ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈరోజు నారాయణ విద్యా సంస్థలో అడ్మిషన్లకు వచ్చినటువంటి వాళ్ళని అడ్మిషన్ క్లోజ్ అని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమావేశం? ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అంటే గత విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలో అడ్మిషన్ చేసి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ క్లోజ్ అనే విధంగా పాఠశాల యజమాన్యం వివరిస్తుంది. కాబట్టి దీన్ని ఏఎస్ఎం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపైన విద్యాశాఖ అధికారులు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్న విద్యా దోపిడీని అరికట్టాలి. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలాగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి విద్యా దోపిడీని అరికట్టాలని చెప్పి ఏఎస్ఎఫ్ఎం ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నియమ నిబంధనల ప్రకారం నర్సరీ నుండి 3వ తరగతి వరకు 7,500 రూపాయలు ఫీజు వసూలు చేస్తుంటే ప్రభుత్వ నిబంధన ఉంటే నారాయణ విద్యా సంస్థలు మాత్రం 30,000 నుంచి 40,000 దాకా వసూలు చేస్తూ దాంతోపాటు మళ్ళీ బుక్స్ ఫీజు సపరేట్ అని చెప్పి యూనిఫామ్ ఫీజు సపరేట్ అని చెప్పి అనేక రూపాల్లో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నారాయణ పాఠశాలలో